హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం ఇడ్లీ టిఫిన్లో సాంబార్ ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాము. ముందుగా ఒక ఖాళీ బౌల్ తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని దాంట్లో 2 స్పూన్లు నూనె పోసుకొని తాలింపు గింజలు వేసుకొని అవి కొంచెం గరిటెతో అటు ఇటు కలబెట్టుకొని ఒక 2 సెకండ్లు దాన్ని వేగించాలి. ఆ తర్వాత ముందుగా తరుక్కొని పెట్టుకున్న పచ్చిమిర్చి, దొండకాయ, టమాటా, క్యారెట్, సొరకాయ, ఉల్లిపాయ, మునక్కాయ ముక్కలన్నీ తరుక్కొని పెట్టుకున్నవన్నీ దాంట్లో వేసుకొని ఒక 2 నిమిషాలు కలబెట్టి ఫ్రై అయ్యేదాకా ఉంచుకోవాలి. అలా ఫ్రై అయిన మిశ్రమం కొంచెం ఏగేదాకా ఉంచుకున్న తర్వాత అది ఏగినాక దాంట్లో చింతపండు రసం మనం పోసుకోవాలి. ఆ చింతపండు రసం కలుపుకున్న తర్వాత దాంట్లో సరిపడ పసుపు, అలానే ఉప్పు దీంట్లో కలుపుకోవాలి. చిటికెడు పసుపు, అలానే సరిపడిన ఉప్పు కలుపుకొని దాంట్లోకి వేసుకోవాలి. ఆ తర్వాత ఉడకబెట్టుకున్న పప్పు కలపాలి. ముందుగా మనం పప్పును ఉడకబెట్టుకొని ఆ ఉడకబెట్టుకున్న పప్పుని ఉప్పు, పసుపు వేసిన తర్వాత దాంట్లో కలుపుకొని తర్వాత సాంబార్ పొడి సరిపడినంత సాంబార్ పొడి వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ వేస్తున్నామండి. అది హోమ్ మేడ్ సాంబార్ పొడి. మీకు బయట షాపుల్లో కూడా సాంబార్ పొడి దొరుకుతుంది, అదైనా తీసుకొచ్చుకొని వేసుకోవచ్చు. అలా సాంబార్ పొడి వేసుకున్న తర్వాత కాసేపు మరగనివ్వాలి. అలానే గరిటెతో కాసేపు కలబెట్టాలి మొత్తం కలిసేదాకా. మొత్తం కలిసిన తర్వాత ఒక పావుగంట దాన్ని మరిగించినాక మనకి సాంబార్ రెడీ. ఇంకేముంది, వేడివేడి ఇడ్లీలో వేడివేడి సాంబార్ నంచుకొని తింటమే. యమ్మీగా ఉంటుంది. థ్యాంక్ యూ వ్యూవర్స్.